ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 2 రోజుల నుంచి కూడా చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ములుగు, భూపాల్పల్లి, ఏటునాగారం, మంగపేట ప్రాంతాల్లో కూడా ఎక్కువ కూడా చలి తీవ్రత పెరుగుతుందని చెప్పొచ్చు. దాదాపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇండ్లకే పరిమితం అవుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు సమయం 9:30 కావస్తున్నా కూడా ఇప్పటికైతే కూడా మంచు తెరలు మాత్రం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూడా ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన రహదారి వరంగల్ నుంచి ఏటునాగరం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వచ్చేటువంటి వాహనాలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఎక్కువ కూడా మంచు దుప్పటి కప్పేయడంతో వచ్చేటువంటి వాహనాలు భారీగా ఇక్కడికైతే వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి వాహనాలు ఒక వెహికల్ కనిపించకపోవడంతో కూడా లైట్స్ వేసుకొని బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంటాయి. అంటే ఈ నేపథ్యంలో వచ్చేటువంటి డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కూడా మంచు దుప్పటి కారణం కూడా ఎక్కువ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో కూడా ఎక్కువ కూడా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వచ్చేటువంటి వాహనదారులు కూడా హెడ్ లైట్ వేస్తూ కూడా పార్కింగ్ లైట్లు వేస్తూ వెళ్ళేటువంటి ప్రధాన రహదారులపై కూడా కొన్ని సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ కూడా మంచు దుప్పటి కప్పేయడంతో కూడా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వాహనదారులు కూడా పూర్తి స్థాయిలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వాహనదారులు కొన్ని సూచనలు పాటించి వాహనాలు నడపాల్సిందిగా ఓవైపు పోలీసు అధికారులు చెప్తున్నా కూడా మరోవైపు మాత్రం ఈ మంచు తెరల దుప్పటి మాత్రం ఇంకా 9 దాటినా కూడా ఇప్పటికీ మంచు పోకపోవడంతో కూడా వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.